అగంతకుడి కోసం కాపు కాసిన తహసీల్దార్. ఉదయం మీటర్ రీడింగ్, సాయంత్రం బైక్ థెఫ్టింగ్. గూర్ఖాలో వచ్చాడు, కేజీన్నర గోల్డ్ కొట్టేశాడు. అమెరికాను ముంచేస్తున్న అప్పులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలిలో పాలికను ఓ అగంతకుడు వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు రావడంతో సాక్షాత్తు తహసీల్దార్ రంగంలోకి దిగారు. కొత్తపేట గర్ల్స్ హై స్కూల్ కు ప్రతిరోజు వచ్చే విద్యార్థులను ఓ యువకుడు అడ్డుకుంటున్నాడని, అడ్రస్ అడుగుతున్నట్టు నటించి సెల్ ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నాడని బాలికలు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదుతో తహసీల్దార్ గోపాలకృష్ణ, సిఐ రాంబాబు రంగంలోకి దిగారు. ముఖానికి మాస్క్, నెత్తిన టోపీ పెట్టుకుని సామాన్య పౌరుల్లా గర్ల్స్ హై స్కూల్ పరిసరాల్లో సంచరిస్తూ అగంతకుడి కోసం నిఘా పెట్టారు. ఇంతలో అనుమానిత యువకుడు అక్కడికి రావడంతో ఓ విద్యార్థిని అతన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చింది. పగలు ఇంటింటికి వెళ్లి కరెంట్ రైడింగ్ తీసేవాడు, కానీ రాత్రి అయితే బైకులను కొట్టేసేవాడు. ఒకటి కాదు, రెండు కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది బైకులను కొట్టేశాడు ఈ కేటుగాడు. ఏడాదిగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చిన ఈ నిందితుడు రాము చివరకు సీసీ కెమెరాల నిఘాలో అడ్డంగా బుక్కయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట మండలం ముల్లపాడు గ్రామానికి చెందిన సంగురాము గతంలో కరెంట్ రైడింగ్ పని చేసేవాడు. ఆ తర్వాత బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. కోదాడ, మైలవరం, మధుర, ఖమ్మం తదితర ప్రాంతాల్లో బైక్ చోరీలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే సొంత ప్రాంతమైన జగయ్యపేటలో మాత్రం చోరీలకు పాల్పడకుండా జాగ్రత్త పడ్డాడు. కస్టమర్లుగా వచ్చారు, షోరూమ్ ను మొత్తం పరిశీలించారు. అతను చూసి ఏకంగా కిలోన్నర బంగారంతో ఉడాయించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. షహాగంజ్ ప్రాంతంలోని విశ్వాస్ జ్యువెలర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 పురుషులు, 4 బుర్ఖా ధరించిన మహిళలు వేరువేరు సమయాల్లో కస్టమర్ల మాదిరిగా షోరూమ్ లోకి వచ్చారు. ఒక్కొక్కరుగా రావడంతో సిబ్బందికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. ముందుగానే షోరూమ్ ను రెక్కి చేసిన ముఠా అతను చూసి కిలోన్నర బంగారం ఉన్న డబ్బాను ఎత్తుకుని పరారయ్యారు. చోరీ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీసీపీతో పాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.